సానియా 13 సంవత్సరాల వయసు గల ఒక కుతూహలం కలిగిన అమ్మాయి. తాను 8వ తరగతిలో చదువుతోంది. తను పట్టణంలో నివసిస్తోంది. ఆమె గ్రామంలో నివసించే తన బాబాయ్ ఇంటికి వెళ్ళింది. కబీర్ సానియా వాళ్ళ అన్నయ్య. తన వయసు 14 సంవత్సరాలు. తను అన్ని పనులలో, అన్వేషణలలో సానియాకి సహాయపడతాడు. బాబాయ్ ఒక రైతు, వయసు 40 సంవత్సరాలు. బాబాయ్ సానియాకి అన్ని విషయాలు అర్థం అయ్యేలా వివరిస్తూ ఉంటాడు. మిత్రులారా, నా పేరు సాన్యా. నేను మా అన్నయ్యతో కలిసి మా బాబాయ్ గారింటికొచ్చాను. నా అన్నయ్య కబీర్తో. మా బాబాయ్ ఒక రైతు. ఈ ప్రయాణంలో మీరు కూడా నాతో వస్తారా? ఇదేంటి, నేనెళ్ళి చూస్తాను. అరే, దీంట్లో ధాన్యం ఉంది. దీంట్లో ఇంత ఎక్కువ ధాన్యం ఎందుకుంది బాబాయ్? ఈ ధాన్యమును ఇక్కడ నిల్వ చేస్తారు. అలాగా? అవును, నేను దీని గురించి చదువుకున్నాను. ఇది పంట ఉత్పత్తిలో అంతిమ దశ. దీనికంటే ముందు పంట ఉత్పత్తిలో ఇంకేం దశలు ఉంటాయో నీకు గుర్తుందా? అవునన్నయ్య, నాకు గుర్తుంది. అవునా? నీకు వ్యవసాయంలోని దశలు గుర్తున్నాయో లేదో చూద్దాం పద. ఈ చిత్రాలు మేము వ్యవసాయం చేసేటప్పుడు తీసినవి. నువ్వు ఈ చిత్రాలను గుర్తించగలవా? అన్నిటికంటే ముందుగా మట్టిని తయారు చేయాలి, మరియు చివరగా నిల్వ చెయ్యాలి. దీన్ని మనం ముందే చూశాము. కాని మధ్యలో ఇంకేముంటాయి? మీరు నాకు సహాయం చేయగలరా? చెప్పండి. బాబాయ్, నేను వ్యవసాయంలోని అన్ని దశల గురించి కేవలం చదువుకున్నాను. నేనవన్నీ చూడాలనుకుంటున్నాను. తప్పకుండా. నువ్వు ఈ కాలంలో వడ్లు అంటే బియ్యం పంట గురించి తెలుసుకోవచ్చు. బియ్యం పండే కాలం అంటే దీని అర్థం ఏంటి? వరి పంటకి నీరు ఎక్కువగా అవసరం అవుతుంది. దీనివల్ల పొలంలోని మొక్కలు తెగుళ్ళు మరియు అనవసరమైన మొక్కల నుండి రక్షించబడతాయి. ఇప్పుడు నాకు అర్థమైంది. ఇప్పుడు వర్షాకాలం మొదలవుతోంది కదా, కాబట్టి వర్షపు నీటితో వరి పంట బాగా పండుతుంది. అన్ని పంటలు కాలాన్ని బట్టే పండుతాయి. అరే, ఇది ఖరీఫ్ మరియు రబీ పంటల విషయం కదా. నేను దీని గురించి చదివాను. ఖరీఫ్ పంటలు వర్షాకాలంలో పండుతాయి, కాబట్టి వరి ఒక ఖరీఫ్ పంట. మీకు కూడా ఖరీఫ్ మరియు రబీ పంటల పేర్లు తెలుసా? మీరు వీటిలో ఖరీఫ్ మరియు రబీ పంటలను గుర్తించగలరా? ఇటు చూడండి. ఇక్కడ అందరూ తమ పొలాల కోసం మట్టిని సిద్ధం చేస్తున్నారు. మొట్టమొదట మట్టిని దున్ని దాన్ని కిందకి మీదకి చేసి దాన్ని తయారు చేస్తారు. ఇది పంటకి చాలా ముఖ్యం. ఇంట్లో కూడా మా అమ్మ పూలకుండీలో మట్టిని తవ్వే మొక్కలు నాటుతుంది. ఇలా చేయడం వల్ల ఎరువు ఇంకా నీరు లోపల వరకు చేరుకుంటాయి. సానియా, నువ్వు కూడా సొంతంగా దీన్ని చెక్ చెయ్యొచ్చు. ఈ 2 పూల కుండీల్లో ఒక దాంట్లో గట్టి మట్టి ఉంది, ఇంకో దాంట్లో వదులుగా ఉన్న మట్టి ఉంది. నువ్వు ఈ రెండింటిలో నీరు దేనిలో లోపలి వరకు ఇంకిందో ఎలా తెలుసుకుంటావు? అరే, వదులుగా ఉన్న మట్టిలో నీరు లోపలి వరకు వెళ్ళింది. ఈ కర్ర ముక్కని ఈ మట్టిలో పెట్టి చూస్తే వదులుగా ఉన్న మట్టిలో నీరు లోపలి వరకు వెళ్ళిందని తెలుస్తుంది. ఈ విధంగా లోతు వరకు నీరు వెళ్తే పంట బాగా పండుతుంది. మిత్రులారా, మట్టిని వదులుగా చేస్తే మరియు దాన్ని దున్నితే మరేదైనా లాభాలుంటాయా? ఆలోచించి చెప్పండి. చూడు, ఇక్కడ వానపాములు కూడా మట్టిని తవ్వి వదులుగా చేయడంలో సహకరిస్తున్నాయి. అందుకేనేమో మా విజ్ఞాన శాస్త్ర పుస్తకంలో వానపాములు
రైతులకు మిత్రులు అని రాసుంది. బాబాయ్, ఈ రైతులు ఏ విధమైన పనిముట్లను ఉపయోగిస్తున్నారు? ఇది నాగలి, పార మరియు కల్టివేటర్ సహాయంతో పొలాన్ని దున్నుతున్నారు. కానీ ఈ రోజుల్లో ట్రాక్టర్, కల్టివేటర్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈ పనిముట్ల మధ్య తేడా ఏమిటో మీరు చెప్పగలరా? అలాగే బాబాయ్ గారు, ఈ రోజులలో కల్టివేటర్ ఉపయోగం బాగా పెరిగిపోయిందని ఎందుకన్నారు? రండి తెలుసుకుందాం. కల్టివేటర్ని ఎక్కువగా ఉపయోగించడానికి కారణం ఏంటి? పద తెలుసుకుందాం. ఈ ట్రాక్టర్ నాగలి దంతాలు ఈ కల్టివేటర్లా ఉంటాయి, మరియు ఈ పెన్ యొక్క పదునైన చివర నాగలిలా ఉంటుంది. ఒకవేళ నేను రెండిటిలో మట్టిని తవ్వి చూస్తే నాకు ఈ రెండిటి పనిలో తేడా ఏమిటో తెలుస్తుంది కదా అన్నయ్య? చేసి చూద్దాం పద. అరే చూడండి, ఈ దువ్వెనతో తక్కువ సమయంలో ఎక్కువ మట్టిని తవ్వగలుగుతున్నాం. సానియా, ఆ కీప్ని పెట్టి వాళ్ళు ఏం చేస్తున్నారో నీకు తెలుసా? ఆ కీప్ని ఉపయోగించి భూమిలో విత్తనాలు నాటుతున్నారని నాకనిపిస్తోంది. ఇది విత్తనాలు విత్తే దశనా అన్నయ్య? అవును, ఇది విత్తే దశ. మీకు విత్తడం త్వరగా పూర్తి చేసే ఏదైనా మిషన్ పేరు తెలుసా? విత్తనాలు విత్తే పని త్వరగా పూర్తయ్యేలా మీ పుస్తకంలో వెతికి చెప్పండి. సారాంశం: ఈ పాఠంలో మనం నేర్చుకున్నాం. 1. ఖరీఫ్ మరియు రబీ పంటలను గుర్తించడం. 2. వ్యవసాయంలోని దశలు. 1. మట్టిని తయారు చేయడం. 2. విత్తనాలు విత్తడం. 3. వ్యవసాయంలోని సాంప్రదాయ మరియు ఆధునిక పనిముట్లు.